తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ తాత్కాలికమేనని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. కాకినాడలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని అన్నారు. మాదికలకు పదవులు ఇచ్చారని మాలలకు ఎక్కడ న్యాయం చేశారని ప్రశ్నించారు. మెజారిటీగా ఉన్న మాలలను విస్మరించడం తగదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాలలపై కుట్ర జరుగుతుందని, దళితులను రాజ్యాధికారం వైపు వెళ్లకుండా చేయడమే ఎస్సీ వర్గీకరణ కుట్ర అని ఆయన ఆరోపించారు. ఏటా జూలై 22న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది. ఇది సాధారణమైనటువంటి కుట్ర కాదు. ఎందుకంటే దళితులు ఎప్పటికీ కూడా రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు గాను ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మనల్ని విభజిస్తూ ఉన్నారు. మనకి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో 100లో 3కే ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి కులాలకి బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో 3కి ఇచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ని దేశవ్యాప్తంగా మనం ఓడిశారు. 1108 ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు సమంగా విభజిస్తాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే ఇది ఏ విధంగా సాధ్యమని చెప్పేసి సందర్భంగా మరి ముఖ్యమంత్రిని అలాగే ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలై 22వ తారీఖున వస్ డే అంటే వరల్డ్ యాంటీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ డే, ప్రపంచ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక దినోత్సవంగా జరపబోతున్నాం. ఇక నుంచి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులు, వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కులాలతో ఆడుకునేటటువంటి ప్రక్రియ చాలా ఎక్కువ. ఎప్పుడు కులాలతోనే ఆయన రాజకీయం అంతా జరిగింది మిత్రులారా. ఆయనతో పాటు నేను కూడా 30 సంవత్సరాలుగా ప్యారలల్గా జర్నీ చేస్తూ ఉన్నాను. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే నేను కూడా ఆయన పక్కన 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే మాలల ప్రాపర్ ఒరిజినల్గా మాల అనేటటువంటి బ్యానర్లో ఉన్నటువంటి గ్రూప్ 40 లక్షల మంది ఉన్నారు. మిగతా మాల ఉపకులాలు 23,000 మంది ఉన్నారు మిత్రులారా. వారొక 6 ఉపకులాలు ఉన్నారు. అందులో మాల దాసరి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. ఆయన మా క్లాస్మేటు. ఆ మాలదాసరి సామాజిక వర్గం ఆంధ్ర మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి లెక్కల ప్రకారం 9,700 మంది ఉన్నారంతే మాలదాసరి వర్గం అది. అలాగే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగ సోదరులకు ఇచ్చారు. మాదిగ సోదరులకు ఇవ్వండి, అలాగే మాల ఉపకులాలకు ఇవ్వండి, వారందరికీ న్యాయం చేయండి, మాకేమీ అబ్జెక్షన్ లేదు. మరి మెజారిటీ వర్గమైనటువంటి 40 లక్షల మంది మాల ప్రాపర్గా ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటని చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చంద్రబాబు గారు, మరి మీ యొక్క ప్రభుత్వంలో మాల ఒరిజినల్ బ్యానర్తో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి పదవులు ఇస్తారా, ఇవ్వరా? ఈ వర్గాన్ని మీరు పూర్తిగా బ్యాన్ చేశారని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, మీరందరూ గమనించండి. ఒక మాల వర్గాన్ని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మిగతా వర్గాలన్నీ కూడా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. ఇది కేవలం మాలలపై కుట్ర అనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో ప్రతి కులాన్ని, డెవలప్ అయినటువంటి ప్రతి కులాన్ని తొక్కేసేటటువంటి ప్రక్రియ, రాజ్యాధికారానికి మనల్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన మాలలకు కానీ మాల ఉపకులాలకు కానీ మాదిగలకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఓవరాల్గా దళితులపై కుట్ర అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. గమనించి మనమంతా ఐక్యతతో పోరాడకపోతే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ పేరుతో మనల్ని అందరినీ పాతాళానికి తొక్కేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, ఆ రోజున ఈవీ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ కేసులో ఏమిచ్చిందంటే, లోకల్గా చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ చేసింది, రాష్ట్రాలకు చేసేటటువంటి అధికారం లేదు, ఏం చేసినా కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలి. అలాగే ఆ రోజున మరొక టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఎస్సీ కమిషన్ సంప్రదించలేదని ఆ రోజున 5 జడ్జిల బెంచ్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టేయడం జరిగింది. లేదు చెల్లిద్ది, మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూడండి, లుక్ బ్యాక్ టు ద జడ్జిమెంట్ అని చెప్పేసి 7 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనంలో పంజాబ్ వేసినటువంటి కేసులో మన తీర్పు జడ్జిమెంట్ పార్థాన్ని కొట్టేసి కొత్తగా వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం. హర్యానా రాష్ట్రాల్లో ఫస్ట్ పంజాబ్లో 1975లో చేశారు, హర్యానాలో 96లో చేశారు, 2000 అరౌండ్ మన తమిళనాడులో చేశారు. కొన్ని మాదిగా ఉపకులాలని చెప్పచ్చు, వాళ్ళకి ఇచ్చారు. ఈ కేసులన్నీ బేస్ చేసుకునే మన ఫైనల్ జడ్జిమెంట్. ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతిలో మరి లేకపోతే రాష్ట్రాల చేతిలో లేదు, చేయొచ్చు, ఉందని చెప్పింది మన సుప్రీంకోర్టు. అదే కదా జడ్జిమెంట్. ఇట్ ఈస్ పెర్మిసిబుల్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్.
బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని తెలంగాణ బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను రప్పారప్ప జైల్లో వేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఓటమి తప్పదని అన్నారు. ఆ ఎన్నికల్లో హరీష్ రావు తప్ప ఎవరూ విజయం సాధించరని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం బెదిరించి సాయంత్రం మిలాఖాత్ అయితే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేవంటూ మండిపడ్డారు. జూన్ 29వ తేదీన నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారని తెలియజేశారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారని చెప్పారు. ముఖర్జీ గారి త్యాగం వల్లనే ఇవాళ కశ్మీరు భారత్లో పూర్తిగా ఆర్టికల్ 370 పోయి అంతర్భాగమైంది. ఆయన త్యాగ ఫలితం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నుంచి బూత్ స్థాయి కార్యకర్త నుంచి నేతల వరకు అందరూ కూడా ఆయన త్యాగాన్ని ఎప్పుడు మరవకుండా ఆయన ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు కూడా నిద్రపోలేదు. ఆయన ఆశయాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అమిత్ షా గారు 29 జూన్ ఇందూరు గడ్డపైకి వచ్చి ఇందూరు రైతుల చిరకాల స్వప్నం అయిన జాతీయ పసుపు బోర్డు యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్. This moment will go down history line forever. రైతుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పునాది ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. కావున అదే రోజు రైతు సమ్మేళనం కూడా పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో రైతులు ఆ కార్యక్రమానికి పాలిటెక్నిక్ గ్రౌండ్లో తరలి రావడం జరుగుతుంది. అమిత్ షా గారు హోంమంత్రే కాదు, ఆయన కోఆపరేషన్ మినిస్టర్ కూడా. మనకు పసుపుకు కానీ మన ప్రాంతంలో పండే పంటలకి చాలా ముఖ్యమైన మినిస్ట్రీ అది. కాబట్టి ఆయన ఏ రకంగా పసుపు పంట కానీ ఇతర పంటలకు కానీ ఏ రకంగా ఒక భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రణాళిక ఉందో కూడా రైతన్న సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి వచ్చి ఆయన మాట్లాడింది విందాం. ప్రత్యేకంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది 2019లో నామినేషన్ వేసిన రైతులందరూ కూడా మీరు ఏ రకంగా ఉద్యమం చేసిండ్రో 3-4 దశాబ్దాలు మీ కళ నెరవేరిందో దయచేసి మీ అందరూ కూడా ఇతర రైతు సోదరులతోటి మాట్లాడి కోఆర్డినేట్ చేసి ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా బీజేపీ కార్యకర్తగా. ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు, ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి. మాధవ్ నగర్కి అరసపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు. నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో, అది కూడా ఇవ్వను. మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు, మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే. ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప గుద్ది రప్ప జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ని కూడా కొడతాడు. It is easy, and this is coming out from somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతుంది. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చేయలేదా నీ పార్టీ, నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమైంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు గులిపేస్తా స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నా ఏం తింటున్నారు కల్వకుంట్లో. బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిటువానికి రాదు. పార్టీ పెద్దలు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లో లీగల్ సెల్ని కోర్టుకు పంపండి,
కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సిబిఐకి అప్పచెప్పరు. పార్టీ లీగల్ సెల్ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ నేనే డిమాండ్ చేసిన, మా వాళ్ళనే డిమాండ్ చేశాను నేను. రేవంత్ ఇయ్యాడు సిబిఐకి. నేను అందుకనే చెప్పిన ఇందాక, పొద్దున కేసు బయటికి తీసుడు, మధ్యాహ్నం బెదిరించుడు, సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ చేతికే వాళ్ళు ఈ కేసు. వీడోడండి ట్యాపింగ్ చేయడానికి బాలీవుడ్లో కూడా చేసిండు అవి ట్యాపింగ్. భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ షుడ్ మేక్ ష్యూర్ దే గెట్ ద డైరెక్షన్ ఫ్రమ్ ది కోర్ట్ ఫర్ అ సిబిఐ ఎంక్వైరీ. దే షుడ్ నాట్ రెస్ట్ టిల్ దెన్. మీ ఎంపీలేదైంది, మీ మంత్రులదైంది అంటుంది. టాలెస్ట్ లీడర్స్ మిస్టర్ కిషన్ రెడ్డి అండ్ మిస్టర్ బండి సంజయ్ షుడ్ మేక్ ష్యూర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు పత్తా లేకుండా పోతారు. మురుగన్ భక్తుల మహానాడులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శన చేస్తూ అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజం. సింగయ్య మరణంపై ఎల్లో మీడియా క్షుద్ర రాతలతో వైసీపీపై విషం చిమ్ముతున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆ పార్టీ నేతలను జైల్లో వేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.